ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. చిప్పగిరి పోలీస్ స్టేషన్లో రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. పోలీసుల అదుపులోకి తీసుకోవడంతో చిప్పగిరి అంబేద్కర్ సర్కిల్ రోడ్డుపైన వైసీపీ నేతలు బైఠాయించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీలు మధుసూదన్ రెడ్డి, మంగమ్మ ధర్నా చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ నినాదాలు చేశారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. చిప్పగిరి పోలీస్ స్టేషన్లో రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో చిప్పగిరి అంబేద్కర్ సర్కిల్ రోడ్డుపైన వైసీపీ నేతలు బైఠాయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ సంతోష్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో రచ్చ అవుతోంది. ఒకవైపు వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు, మరోవైపు టీడీపీ నేతలు వైసీపీ దాడిని ఖండిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన పైన ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసు నమోదైంది. చిప్పగిరి అంటే ఆలూరు ఎమ్మెల్యే అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చిప్పగిరికి చేరుకుంటున్నారు. అట్లాగే జిల్లా నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్ వీళ్ళంతా కూడా చిప్పగిరికి చేరుకున్నారు. ఇప్పటి వరకు అంబేద్కర్ సర్కిల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే విరూపాక్షి పైన అక్రమ కేసు బనాయించారు, అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు, అట్లాగే హత్యాయత్నం కేసు నమోదు చేశారనేది వైసీపీ నేతల ఆరోపణ. నిన్న రాత్రి సంఘాలలో టీడీపీ కార్యకర్త, అట్లాగే ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్త, ఎమ్మెల్యే సోదరుడు ఇద్దరిపైన కూడా టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే సోదరుడు కూడా గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షి సంఘాలకు వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించి ఆ తర్వాత చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. దాడి చేసిన వారందరినీ అరెస్టు చేయాలి, అన్యాయంగా దాడి చేశారనేది వైసీపీ నేతల ఆరోపణ. వైసీపీలో చురుగ్గా ఉంటున్నందుకే తమపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. అంటే టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు ముందు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. తాము చెప్పినట్లు నడుచుకోకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయని టీడీపీ వర్గీయులు హెచ్చరించారని వైసీపీ బాధితులు ఆరోపించారు. ఆ తర్వాత స్టేషన్ ముందు బైఠాయించిన తర్వాత ఎమ్మెల్యే విరూపాక్షి నేమకల్కు వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే వెళ్తున్న వాహనానికి ఎదురుగా టీడీపీ మండల కన్వీనర్ వాహనం వచ్చింది. ఆ నేపథ్యంలో వైసీపీ వర్గీయులు రెచ్చిపోయి టీడీపీకి చెందిన వాహనాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే విరూపాక్షి ఆ తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత తెల్లవారుజామున 2:30-3 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి ఇంట్లోకి వెళ్లి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షి ప్రతిఘటించినట్లు కూడా తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి టీడీపీలో వాహనం ధ్వంసమైన బాధితులను పరామర్శించారు. ఈ దాడిని కూడా ఆమె ఖండించారు. ఈ రెండు ఘర్షణలతో చిప్పగిరి మండలం అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘాల నేమకల్లో అయితే మరీ ఉద్రిక్తంగా ఉంది. ఆ నేపథ్యంలో పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. ఇవాళ తెల్లవారుజామున ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన సమాచారం వైసీపీ శ్రేణులకు తెలియడంతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి చిప్పగిరికి తరలివచ్చారు. కొందరు అనంతపురం నేతలు కూడా చిప్పగిరికి వచ్చి అక్కడ ఎమ్మెల్యేని పరామర్శించారు. అనంతపురం ఎమ్మెల్సీ మంగమ్మ, అట్లా మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ వారంతా కూడా చిప్పగిరి చేరుకున్నారు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ మేయర్ బివై రామయ్య, కాట్సాని రాముపాల్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి వీరంతా కూడా చిప్పగిరి చేరుకున్నారు. చిప్పగిరిలో ఎమ్మెల్యేని పరామర్శించిన తర్వాత ఎమ్మెల్యేపై అక్రమ కేసు బనాయించారని దానికి నిరసనగా అంబేద్కర్ సర్కిల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు డౌన్, పోలీస్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. కొద్దిసేపు క్రితమే ఆందోళన విరమించి ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి వారంతా వైసీపీ కీలక నేతలంతా కూడా ఇంటికి బయలుదేరారు. ఎందుకంటే ఎమ్మెల్యేని
తెల్లవారుజామున అరెస్ట్ చేశారు, అక్కడ తలుపు ఇరుగొట్టారనేది వైసీపీ నేతల ఆరోపణ. అక్కడ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి కొద్దిసేపట్లో మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ ఘర్షణలో గాయపడిన టీడీపీ వైసీపీ వర్గీయులను ఆసుపత్రిలో చేర్పించారు. గుంతకల్లో ఎమ్మెల్యే సోదరుడు చికిత్స పొందుతున్నాడు. టీడీపీ కార్యకర్త కూడా స్వల్పంగా గాయపడి ఆయన చికిత్స పొందుతున్నాడు. టీడీపీ బాధితులను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అట్లాగే వైకుంఠం జ్యోతి కూడా పరామర్శించి సంఘీభావం తెలిపారు. వైసీపీ నేతలు అన్యాయంగా దాడి చేశారు, వాహనాన్ని ధ్వంసం చేసి దౌర్జన్యం చేశారు, భయానక వాతావరణాన్ని సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ పరిణామాలను వైసీపీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని ఇతర నేతలను చిప్పగిరికి వెళ్లమని ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతోనే పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలంతా కూడా చిప్పగిరికి చేరుకుంటున్నారు. ఈ సంఘటన తర్వాత కొద్ది రోజుల్లోనే జగన్ పర్యటన ఆలూరులో ఉండే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వైసీపీ అధిష్టానం ఈ సంఘటన చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం ఉంది. మొత్తం మీద ఈ సంఘటన అయితే జిల్లాలో సంచలనం అని చెప్పుకోవచ్చు. ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి మండలం అంతా కూడా ఉద్రిక్తంగా ఉంది. మన నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. చిప్పగిరిలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సంఘాల నేమకల్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.